అందరికీ నమస్తే. నా పేరు రామాచారి. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనందరి గురువుగారైన పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి మీ జీవితం మీ చేతుల్లో ఈ అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మనం ఎంతో వివరంగా తెలుసుకుంటూ ఉన్నాము. శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో. లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం. మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు, అనారోగ్యాలు, భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అందువల్ల సరైన ఆలోచనా విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని, మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని, మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం. లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. మరి సంపద గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. మీ జీవితంలో డబ్బు అనేది మరీ అంతగా పట్టించుకునేటటువంటి విషయం కాకూడదు ఫ్రెండ్స్. మీ జీవితాన్ని మీరు చాలామంది కూడాను ఆ జీవితం అంతా కూడా ఆ సంపద కోసమే జీవిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఆ సంపద అనేది జీవితంలో ఎక్కువగా పట్టించుకునేటటువంటి విషయం కాకూడదు. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి జీవితంలో ఆనందించడానికి, మరి జీవితాన్ని సాఫల్యం చేసుకోవడానికి. మరి ఈ విషయాన్ని మీ ఆలోచన దృక్పథంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి డబ్బు అనేది ఒకరి నుంచి ఒకరికి మార్పిడి చెందేటటువంటి ప్రవహించేదే. ఆ డబ్బు అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. అంతవరకే ఈ డబ్బు యొక్క ప్రాముఖ్యత. అసలు మీరు జీవించడానికి డబ్బు అవసరమే లేదనుకోండి, మీ జీవితంలో ఆ డబ్బుతో అవసరమే లేదు, మీరేం చేస్తారు? అప్పుడు మీతో మీరేం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు? మరి లేదా మీరు ఏం దాచుకుంటారు? మీ జీవితంలో ఏం దాచుకుంటారు? ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. డబ్బుకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా మీలోంచి పెకిలించి చూడగలగాలి. మరి లూయిస్ ఎల్హే గారు నిర్వహించేటటువంటి ఆ సెమినార్స్లలో, ఆవిడ ఇచ్చేటటువంటి క్లాసెస్లలో సెక్స్ గురించి చాలా ఈజీగా చెప్పగలరు ఆవిడ. కానీ డబ్బు గురించి చెప్పడం మాత్రం చాలా కష్టంగా అనిపించేది ఆవిడకి. ఎందుకంటే ఈ డబ్బు గురించి ఈ ప్రజలకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి నమ్మకాలని, ఇక్కడ ఈవిడ చెప్పేటటువంటి తలక్రిందులు చేసే సత్యాలని చెప్పారనుకోండి, వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. చాలా సంపాదించి ధనవంతులు కావాలని వచ్చేవాళ్ళు కూడా వాళ్ళలో దృఢంగా నాటుకుపై ఉన్నటువంటి ఆ పరిమితమైనటువంటి నమ్మకాలని మరి ఆవిడ కాదన్నప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చేది. వాళ్ళు పిచ్చెక్కిపోయేవాళ్ళు. ఇక్కడ మనం ఒకటే దృక్పథంలో ఉండాలి. మన ఆలోచనలో మనల్ని మనం ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. నేను మారదలుచుకున్నాను, ప్రతి క్షణం అనుకోవాలి, నేను మారదలుచుకున్నాను, నాలో ఉన్నటువంటి పాత నెగిటివ్ నమ్మకాలని వదిలిపెట్టేదలుచుకున్నాను. మరి ఈ రెండు వాక్యాలు ఏవైతే ఉన్నాయో, నేను మారదలుచుకున్నాను, నాలో ఉన్నటువంటి ఆ పాత నెగిటివ్ నమ్మకాలని వదిలిపెట్టేదలుచుకున్నాను అనేటటువంటి ఈ రెండు వాక్యాలని మనసులో పదే 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 మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఆ సిరి సంపదల్ని సృష్టించుకోవడానికి మన చైతన్యంలో కొంత ఆస్కారం ఏర్పడుతుంది ఫ్రెండ్. మనం ఏమనుకోవాలి? నేను మారదలుచుకున్నాను, మరి పాత నెగిటివ్ నమ్మకాలు వదిలి పెట్టేదలుచుకున్నాను అనేది మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ సిరి సంపదలు మనలో పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి చైతన్యాన్ని మనం సృష్టించుకోవడానికి ఒక అవకాశం ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం. మనం మొట్టమొదటిగా మనం నిర్ణీత ఆదాయం అనేటటువంటి విషయాన్ని మన మనసులోంచి తీసేసేయాలి. చిన్నప్పటి నుంచి మన మనసుల్లో కుక్కీ ఉంచారు, మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. కానీ ఈ నిర్ణీత ఆదాయం అనేటటువంటి విషయాన్ని మన మనసులోంచి తొలగించేయాల్సినటువంటి విషయం ఉంది. మీకు వచ్చే డబ్బు కేవలం మీకు వచ్చే జీవితం ద్వారానో, లేదా మీకు వచ్చేటటువంటి జీతం ద్వారానో, మీ ఆస్తి పాస్తుల వలనో వచ్చేదని భావించి మీ జీవితంలోనికి సృష్టిలోంచి ప్రసరించే సరఫరాలను అడ్డుకొని మీ ఆదాయాన్ని మీరే పరిమితం చేసుకుంటున్నారనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. మీ జీతం ద్వారా వచ్చేటటువంటి ఆదాయం లేదా ఆస్తుల వల్ల వచ్చే ఆదాయము ఒకానొక్క మార్గం మాత్రమే.
మరి అదే మీకు డబ్బుని అందించేటటువంటి కేంద్ర బిందువు కాదనేది అర్థం చేసుకోవాలి. మీ జీవితంలోకి డబ్బు సరఫరా అయ్యేది ఈ సృష్టి సర్వస్వంలో నుంచి అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను జాబ్ చేసి ఉద్యోగాన్ని చేస్తేనో ఆ జీతం వస్తేనే నా డబ్బులు వస్తాయి, లేదా నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులో ఇంకా వేరే దీని నుంచే నాకు డబ్బులు వస్తాయి అనే ఈ నిర్ణీత ఆదాయానికి సంబంధించినటువంటి పరిమితమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణీతమైనటువంటి ఆలోచనలు, ఆ పరిమితమైనటువంటి ఆలోచనని మన లోపల నుంచి తీసేయాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి డబ్బు ఈ సృష్టి సర్వస్వంలో నుంచి ఆ సంపద మనకి ప్రవహిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. డబ్బు మనకు అందే మార్గాలు లెక్కలేనన్ని ఉన్నాయి. మరి మనం వాటిని ఆహ్వానించడానికి మన చైతన్యంలో కొంత స్పేస్ అనేది కల్పించాలి, ఆ చోటు అనేది కల్పించాలి మన చైతన్యంలో. డబ్బు ఏ చోటు నుంచి అయినా లేదా అన్ని చోట్ల నుంచి అయినా మన వైపు ప్రవహించడం జరుగుతుంది. మరి దీన్ని మనం ఎప్పుడూ ఎరుకలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్. ఎప్పుడన్నా మనం అలా దారిలో వెళ్తూ ఉంటాము, ₹1 నాణ్యం కనిపిస్తుంది మనకి, మరి అది చాలా తక్కువే కావచ్చు, ₹1 కావచ్చు, కానీ మీ జీవితంలోకి మరి డబ్బు సరికొత్త మార్గాల నుంచి రావడం మొదలైందనేది మరి దానికి సృష్టి ఆ సంకేతం అనేది ఇస్తున్నట్లుగా భావించి ఆ సృష్టికి కృతజ్ఞతలు చెప్పుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్. ఈ విధంగా చెప్పుకునేటటువంటి విషయాలు మరి ఏదైతే చెప్తున్నామో వాటిని సదా మీ హృదయాల్లో భావిస్తూ ఉండండి. ఏంటంటే నేను సంపదల్ని అన్ని మార్గాల నుంచి ఆహ్వానించి అందుకోవటానికి సంసిద్ధంగా ఉన్నాను. ఒక్క మార్గం నుంచి కాదు, సంపద అన్ని మార్గాల నుంచి ఆ సంపదల్ని ఆహ్వానించి అందుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మనకి మనం చెప్పుకోవాలి. ఇంకా నేను ఊహించిన మరి ఊహించని మార్గాల నుంచి నేను సకల శుభాలని పొందుతున్నాను. మనం ఊహించినే కాకుండా ఊహించని మార్గాల నుంచి కూడా నేను అన్ని సకల సంపదల్ని, సకల శుభాలని పొందుతున్నాను అనేది మనకి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. ఇంకా అనంతమైనటువంటి సృష్టిలో నుంచి అనంతమైన మార్గాలలో సిరి సంపదల్ని, భోగభాగ్యాలను అందుకునే అనంతమైన చైతన్య పదార్థాన్ని నేను అనేది మనకి మనం ఎప్పుడు చెప్పుకోవాలి ఫ్రెండ్. ఈ చిన్న చిన్న ఆ సరికొత్త మార్పులను చేసి మీకై మీరు ఆ మిరిసిపోయే ప్రయత్నం చేయండి ఫ్రెండ్. మీ సంపదల్ని మీరు పెంచుకోదలిస్తే గనక మీరు ఎంతవరకు అర్హులని భావిస్తారో అంతవరకు మీరు పొందగలుగుతారు. నెలకొక 10,000 సంపాదిస్తే నేను చాలు, నా 10,000 నా అర్హత అని భావిస్తే 10,000 వరకే వస్తుంది. లేదా నెలకొక ₹1,00,000 నాకు అర్హత ఉందని భావిస్తే ఆ ₹1,00,000 వరకే మీరు సంపాదిస్తారు. లేదా నెలకి ఒక 10 కోట్లు నేను సంపాదించగలుగుతాను, 10 కోట్లు సంపాదించేటటువంటి అర్హత నాకు కలిగి ఉన్నాను నేను అని అనుకుంటే ఆ 10 కోట్లు సంపాదించేటటువంటి ఆ మార్గాల్ని మీరు పొందడం జరుగుతుంది. సంపదల్ని మీరు పెంపొందించుకోదలిస్తే కనుక ఎంతవరకు మీరు అర్హులని భావిస్తున్నారో అంతవరకే మీరు పొందగలుగుతారనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. ఒక రైటర్ ఉన్నారు, మరి ఆవిడ తన సంపాదన పెంచుకోవాలని చెప్పి అనుకుంది. ఎప్పుడు ఆ భావనతో ఉండేది, రచయిత్రిగా నాకు చాలా డబ్బులు రావాలని చెప్పేసి. 2-3 రోజుల తర్వాత ఆవిడ ఎప్పుడు వెళ్ళేటటువంటి ఆ టిఫిన్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ టిఫిన్ ఆర్డర్ చేసి ఆమె తన రచనా వ్యాసంగంలో మునిగిపోయి ఉన్నారు ఆవిడ. అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ హోటల్ మేనేజర్ ఆమె దగ్గరకు వచ్చేసి, మీరు రైటర్ కదా, మీరు రచయిత్రి కదా, చాలా గొప్పగా రాస్తారు, మీరు కవితలు అవన్నీను రచయితలని చాలా బాగా రాస్తారు, మీరు నాకు చిన్న హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక చిన్న సహాయం కావాలని చెప్పేసి ఆవిడని అడగటం జరిగింది. అతడు కొన్ని చిన్న చిన్న కార్డు ముక్కల్ని ఆవిడకి ఇచ్చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టిఫిన్ సెంటర్లో ఉన్నటువంటి ఐటమ్స్ పేర్లని ఆ కార్డు ముక్కల మీద రాయమని చెప్పేసి ఆయన అడిగారు. దానికి సంబంధించినటువంటి రేట్లను మరి ధరల్ని, ఆ ధరల పట్టికని ఆ కార్డు ముక్కల మీద ఆవిడ చేత చక్కగా రాస్తారు. ఆవిడ రైటింగ్ చాలా బాగుంటుంది. ఆవిడని ఆ సహాయం కావాలని చెప్పి అడిగారు. ఆవిడ ఏం చేసిందంటే చక్కగా ఆయనకు కావాల్సినవన్నీ కూడా రాసిచ్చింది. మరి ఎప్పుడైతే ఆ పని చేసిందో ఆ హోటల్ యజమాని ఆవిడ దగ్గర నుంచి ఆ రోజు తీసుకోవాల్సినటువంటి డబ్బుల్ని తీసుకోలేదు. అవసరం లేదు, మీరు నాకేమీ డబ్బులు ఎక్కర్లేదని చెప్పేసి ఆ ఫ్రీగా తనకి ఆ టిఫిన్ అందించడం జరిగింది. మరి ఆ చిన్న సంఘటన ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పుకి నాంది పలికింది ఫ్రెండ్. మరి సిరి సంపదల్ని గుర్తించాలి, భోగభాగ్యాలని గుర్తించాలి. అంతటా ఉన్నటువంటి ఆ సిరి సంపదలను చూసి ఆ మురిసిపోవాలి మనం. ఇంకొక రెవరెండ్ ఐకే అనేటటువంటి పేరు పొందినటువంటి ధర్మ ప్రచారకర్త న్యూయార్క్లో ఉండేవారు ఆయన. మరి ఆయన రోడ్డుపై నడిచి వెళ్ళేటప్పుడు ఒక మంచి రెస్టారెంట్లని, మరి పెద్ద పెద్ద భవనాలని, మరి ఆటోమొబైల్స్ని చూస్తూ ఇది నా కొరకే అని గట్టిగా చెప్పుకునేవాడంట ఆయన. పెద్ద పెద్ద హోటల్ని చూసినప్పుడు కానీ, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లను చూసినప్పుడు కానీ ఆయన ఏమనుకున్నా అంటే ఇది నా కొరకే అని చెప్పేసి గట్టిగా చెప్పుకునేవాడంట ఆయన.
అన్ని ఫ్యాన్సీ స్టోర్లు, మరి అన్ని బ్యాంకులు, షాపింగ్ మాల్లు, షోరూమ్లు, సినిమా థియేటర్లు, షిప్పులు, మరి ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ అన్నీ ఉండేవి కూడాను ఎందుకున్నాయి? మనకు ఆనందాన్ని ఇవ్వడానికి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు ఆనందాన్ని ఇవ్వడానికే ఉన్నాయి ఇవన్నీను. వాటన్నింటినీ మీ జీవితంలోకి ఆహ్వానించండి. అవన్నీ మీకు అందుబాటులో ఉన్న సంపదలేనని భావించండి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడాను మనకు అందుబాటులో ఉన్నటువంటి సంపదలే. ఇవి మీ కొరకేనని మీరు భావిస్తే అవి మీ చైతన్యంలో భాగమైపోయి మరి మీరు కోరుకున్నప్పుడు వాటిని అనుభవించగలుగుతారు. గుర్తుపెట్టుకోవాలి ఇది మనం. ఎవరైనా మంచి ఖరీదైన బట్టలతో మెరుస్తూ కనిపించారనుకోండి, వారికి అంత భాగ్యం ఉండటం ఎంతో అద్భుతం కదా, మరి మనందరికీ ఎంత కావాలంటే అంత ఉంది కదా అని భావించండి. మీరు పోయేటప్పుడు ఎవరైనా గొప్పగా మంచి ఖరీదైన బట్టలతో ఉన్నారనుకోండి, మరి వారికి అంత భాగ్యం ఉండటం ఎంత అద్భుతమే కదా అని భావించండి. అంతేకాకుండా అందరికీ ఎంత కావాలంటే అంత ఉంది కదా ఈ సృష్టిలో అని భావించండి. మనకు కావాల్సింది పక్క వాళ్ళ శుభాలు భోగభాగ్యాలు కానే కాదు, మరి మనకు కావాల్సింది మన శుభాలు మన భోగభాగ్యాలు అనేది కూడా అర్థం చేసుకోవాలి. అయినా వేటిని మీ సొంతమని భావించకండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది నా సొంతం నాది అని చెప్పేసి గట్టిగా పట్టుకొని ఉంటాం మనం. ఏది కూడా మీ సొంతమని ఎప్పుడు మీరు భావించకండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనం కేవలం వాటిని కొంతకాలం పాటు ఉపయోగించుకుంటాం. మనం ఆ వస్తువుల్ని కావచ్చు, ఆ ఇంటిని కావచ్చు, ఆ కారుని కావచ్చు, మా పెద్ద పెద్ద బిల్డింగ్ని కావచ్చు, వాటిని మనం కొంతకాలం వాడుకుంటాం, ఉపయోగించుకుంటాం. ఆ తర్వాత అవి వేరే వాళ్ళకి సొంతమైపోతాయి. కొన్నిసార్లు కొన్ని ఆస్తులు ఒకే కుటుంబంలో కొన్ని తరాల వరకు ఉంటాయి. తరతరాల వరకు 2 తరాలు, 3 తరాలు, 4 తరాలు, 5 తరాలు, కొన్ని తరాల వరకు ఉంటాయి కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఆస్తులు. అయినా కూడా అవి కొన్ని సంవత్సరాల తర్వాత వేరొకరికి వెళ్ళిపోతాయి, వేరొకరికి చేరువ అవుతాయి. ఈ ప్రవహించడం అనేది ప్రకృతి యొక్క ఒక అద్భుతమైనటువంటి రాగము. ప్రవాహం కొనసాగించాలా, ఆ మూట కట్టుకొని దాచిపెట్టుకోవాలా, అది నా దగ్గరే ఉండాలా, ఇది నా సొంతమని ఎప్పుడైతే భావిస్తూ ఉంటారో దాన్ని అక్కడే కట్టడి చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ ప్రవాహాన్ని, ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రవహించడం అనేది ఈ ప్రకృతి యొక్క అద్భుతమైన రాగం. కాబట్టి మరి వస్తువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ వస్తువులు అనేవి మన దగ్గరికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం దేన్నైనా పోగొట్టుకుంటే అది కేవలం దానికన్నా ఎంతో ఉన్నతమైన దాన్ని విశ్వం మనకు అందివ్వడానికి ఒక చోటుని ఏర్పరిచిందని భావించాలి. పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. చాలామంది అయ్యో పోయినాయి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు సంవత్సరాల తరబడిగా. నాది ఎవరో దోచుకుపోయారు, వాళ్ళు దోచుకుపోయారు, అక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందని. కానీ అది కేవలం దానికన్నా ఎంతో ఉన్నతమైన దాన్ని విశ్వం మనకు అందివ్వడానికి ఒక చోటుని ఏర్పరిచే ఉన్నది. దాన్ని అందుకోవడానికి సిద్ధం కావాలి. ఈ పోయిన ఉన్న దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవటం కన్నాను మన కోసం ఏదైతే ఇంతకంటే ఉన్నతమైన దాన్ని ఈ విశ్వం మన కోసం ఏర్పరిచి ఉందో దాన్ని అందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా ప్రశంసల్ని అంగీకరించాలి. పొగడతల్ని, మనల్ని ప్రశంసిస్తుంటారు, మనల్ని మెచ్చుకుంటూ ఉంటారు చాలామంది. దాన్ని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఎంతోమంది ధనవంతులు కావాలని చెప్పి కోరుకుంటారు, కానీ ప్రశంసల్ని మాత్రం స్వీకరించరు, ఒప్పుకోరు. కొంతమంది నూతన నటీనటులు కావచ్చు, గొప్ప సినీ స్టార్స్ కావాలని కలలుకంటూ ఉంటారు. ఎవరైనా వారిని ప్రశంసిస్తే వారి పొగడతల్ని ఏదో డబ్బులు ఇచ్చి కొంటున్నట్లుగా వాటిని అంగీకరించరు. ఇంట్లో కూడా మీరు చాలా వంట బాగా చేశారు, చాలా అద్భుతంగా ఉంది, ఈరోజు రుచిగా ఉందంటే నాదే ఉందిలే, అంతా తీసుకొచ్చి పెట్టారు కాబట్టి నేను చేశాను అని చెప్పేసి ఆ పొగడతల్ని అంగీకరించరు. ఏదన్నా మీరు సహాయం చేశారనుకోండి, మీరు చాలా గొప్ప సహాయం చేశారంటే నాదే ఉందిలే, నా గొప్పతనం ఏముందిలే అని చెప్పేసి ఆ పొగడతల్ని స్వీకరించరు. ఈ ప్రశంసలు అనేవి మన సిరి సంపదలకు, భోగభాగ్యాలకు లభించేటటువంటి ఆ బహుమతులు మరియు గుర్తింపులు. కాబట్టి వాటిని ఆనందంగా స్వీకరించండి. మిమ్మల్ని ఎవరన్నా మిమ్మల్ని పొగిడారంటే థ్యాంక్స్ చెప్పండి. మీలో ఆ గొప్పతనాన్ని చూసి మీరు చక్కగా మురిసిపోండి. ఈ ప్రశంసలు అనేవి మన సిరి సంపదలకు, భోగభాగ్యాలకు లభించేటటువంటి బహుమతులు అనేవి గుర్తుంచుకోండి. వీళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో లూయిస్ ఎల్హే వాళ్ళ అమ్మగారు, ఆవిడికి ఒకటే మాట చెప్పారు చిన్న వయసులో ఉన్నప్పుడు, నీకు ఎవరన్నా గిఫ్ట్ కానీ ప్రశంసలు కానీ ఇస్తే నవ్వుతూ దాన్ని స్వీకరించి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమని చెప్పి నేర్పిందంట. ఆ సలహా అనేది తన జీవితం అంతా ఒక చెరగని ఆస్తిగా మిగిలిపోయింది ఆవిడికి, ఆ లూయిస్ ఎల్హే గారికి. ఒక ప్రశంస తీసుకొని తిరిగి ఇచ్చిన వారికి ఇవ్వటం కూడా మంచిది ఫ్రెండ్. దాన్ని వారు మీరు వారికి ఇచ్చే బహుమతిగా భావిస్తారు.
ఒక ప్రశంస మనకి ఇచ్చారనుకోండి, మీరు కూడా చాలా గొప్పగా పాడుతున్నారు, మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, మీరు కూడా చాలా గొప్పగా మరి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళను కూడా తిరిగి ప్రశంసించడం అనేది మరి చాలా గొప్ప విషయము. దాన్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి బహుమతిగా వాళ్ళు భావించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల మీరు మీ జీవితంలోకి శుభాలు ప్రవహించడానికి ఆ మార్గాల్ని తెరిచి ఉంచినట్లుగా ఈ విశ్వం అనేది భావిస్తుంది. ఆ మార్గాల్ని ఓపెన్ చేసి ఉంచినట్లుగా ఆ యూనివర్స్కి అర్థమవుతుంది ఈ విషయాలు మనం పాటించడం ద్వారా. రోజు ఉదయం లేవగానే మీ కొరకు ఈ సృష్టిలో ఎన్నో సంపదలు ఉన్నాయని తలుచుకొని మురిసిపోండి. పొద్దున్నే లేవగానే మనం హాయిగా కళ్ళు మూసుకొని ఒక 5 సెకండ్లు ఒకటే అనుకోవాలి, నా కొరకు ఈ సృష్టిలో ఎన్నో సంపదలు ఉన్నాయి అని తలుచుకొని మురిసిపోండి ఫ్రెండ్. ఖర్చు ఏం లేదు, దీనికి ఏమీ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు ఇలా భావించడానికి. కానీ ఈ భావన అనేది మనం ఏదైతే ఊహిస్తున్నామో ఆ ఊహే నిజమవుతుంది. మొట్టమొదటిగా ఇది ఊహే, ఇది మామూలు సాధారణంగా ఉన్నటువంటి భావనే. ఈ భావన ఏదైతే ఉందో ఈ భావన వాస్తవ రూపంలో తీసుకురావడానికి మనం ఈ విశ్వంలో ఆ స్పేస్ని మనం క్రియేట్ చేసినట్లుగా అవుతుంది దీన్ని పాటించడం ద్వారా. అంతేకాకుండా ఇంకొక కొత్త రోజుని ఆనందంగా మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఏ రోజుకు ఆ రోజు కొత్త రోజే. ప్రతిరోజు కూడాను చాలా కొత్తగా జీవించాలి. పొద్దున్నే లేవగానే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పేసి ఈరోజు మీ జీవితంలోకి అంది వచ్చినటువంటి కొత్త రోజుని మీ జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. మరి మీరు జీవించి ఉన్నందుకు, ఆరోగ్యంగా ఉన్నందుకు, మరి మీకు ఆప్తులు ఉన్నందుకు, మరి మీలో ఆ సృజనాత్మకత, ఆ క్రియేటివిటీ ఉన్నందుకు, మరి ఆనందమయ జీవితానికి మీరు ఒక సజీవ సమాధానమై ఉన్నందుకు మరి సంతోషించండి. ఉన్న వాటికి మనం ఎంతో సంతోషించాలి ఫ్రెండ్స్. మనం జీవించున్నాం కదా, కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తున్నాయిగా, దానికి చక్కగా ఆనందించాలి మనం. రూపాయి లేకపోయినా పర్లేదు, అప్పుడు 10 రూపాయలు ఆ సమయంలో మీ దగ్గర లేకపోయినా కూడా ఆ ఉన్న వాటిని చూసి మనం ఆనందించడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ యూనివర్స్కి మీ యొక్క ఆ ఫీలింగ్స్ అర్థమైపోయి మీలో ఆ సంపదలు ప్రవహించడానికి మీలో ఆ డోర్స్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. లేని గురించి ఆ బాధపడే బదులు ఉన్న వాటిని గుర్తు తెచ్చుకొని మనం ఇంకా మురిసిపోయే ప్రయత్నం చేయాలి. అవన్నీ ఉన్నందుకు మరి ఆ సృష్టికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మరి ఎల్లప్పుడూ కూడా మీరు మీ యొక్క అత్యున్నతమైన చైతన్యంలోనే జీవించండి. ఇప్పుడు కూడా అదే పని చేయాలి. నా యొక్క అత్యున్నతమైన చైతన్యంలోనే నేను జీవిస్తున్నాను ప్రతి క్షణం కూడాను. బాధ, ద్వేషం, స్వార్థం, ఈర్ష్య, కోపం, మరి లోభం, అసూయ ఇవన్నీ కూడా తక్కువ చైతన్యాలు. ప్రేమ, కరుణ, సేవ చేయటం, మరి అందరికీ పంచుకోవటం, మన దగ్గర ఉన్న వాటిని, ఆ విషయాలను కావచ్చు, జ్ఞానాన్ని కావచ్చు, సంపదను కావచ్చు, అందరితో పంచుకోవడం, ఇవన్నీ కూడాను అత్యున్నతమైనటువంటి ఆ చైతన్యాల్లో మనం జీవించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ క్వాలిటీస్ని మనం ప్రతి క్షణం కలిగి ఉండాలి మన జీవితంలో. కాబట్టి మీ యొక్క అత్యున్నతమైన చైతన్యంలోనే ఆ ప్రతి క్షణం జీవించేటటువంటి ప్రయత్నం చేయండి. మీలో మార్పులు జరుగుతున్నటువంటి ఈ పరివర్తన ప్రక్రియని ఆస్వాదించండి ఫ్రెండ్స్. మరి ఈ సంపదకు సంబంధించినటువంటి అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పుకోబోయాయి, ఈ ప్రతిరోజు మీరు మరి రాత్రి పడుకునేటప్పుడు చదువుకొనో, లేకపోతే ప్రతిరోజు ఒక డైరీలో రాయటము, ఒక 21 సార్లు, మరి 51 సార్లు, 108 సార్లు ప్రతిరోజు రాయటమో చేస్తూ ఉండటం ద్వారా మీ మైండ్లో ఒక కొత్త ప్రోగ్రామింగ్ అనేది తయారవటం జరుగుతుంది. ఏంటంటే ప్రతిరోజు అనుకోవాల్సింది, నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. నేనున్నటువంటి ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఉంది, ఒక్కటిగా ఉంది, సంపూర్ణంగా ఉంది. నన్ను సృష్టించినటువంటి ఆ విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను. మనల్ని సృష్టించిన ఆ విశ్వశక్తితో మనం ఎప్పుడు ఏకమై ఉండాలి. ఆ విశ్వశక్తితోనే ఏకమై ఉండాలి మనం ఎప్పుడు. ఈ సృష్టిలో నుంచి నా జీవితంలోకి ప్రవహించే సమస్త శుభాలని, భోగభాగ్యాలని అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను. నేను ఎప్పుడు ప్రవహించినా సరే దాన్ని స్వీకరించడానికి, దాన్ని నాలో నింపుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్పేసి మనం అనుకుంటూ ఉండాలి. నా ఆశలు, అవసరాలు నేను అడగకనే తీరుతున్నాయి. ఎఫర్ట్లెస్గా జరిగిపోవాలి మన జీవితం అంతా. పోరాటం చేయకూడదు మన జీవితంలో. మనకు కావాల్సినటువంటి విషయాల కోసం, కావాల్సినటువంటి పనుల కోసం యుద్ధం చేయకూడదు మన జీవితంలో. మన ఆశలు ఏవైతే ఉన్నాయో, మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అడగకుండానే అవి తీరిపోతూ ఉండాలి ఫ్రెండ్. నేను దైవశక్తిచే సరైన మార్గంలో నడిపించబడి సదా ఆ దివ్యశక్తిచే పరిరక్షించబడుతున్నాను. నాకు శుభకరమైనటువంటి వాటినే నేను ఎంపిక చేసుకుంటాను.
మనకి మేలు చేకూర్చే వాటిని ఎంపిక చేసుకోవాలి ప్రతి క్షణం కూడాను. మనం సూపర్ మార్కెట్లోకి వెళ్తే ఎన్నో ఉంటాయి పనికొచ్చేవి, పనికిరాని. ఆ పనికిరాని అన్నీ కూడా తీసుకొని ఏంటి ఉపయోగమే లేదు. కాబట్టి మన జీవితంలో మనకి శుభాన్ని అందించేటటువంటి వాటినే సదా మనం ఎంపిక చేసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం కూడాను మనకి శుభకరమైనటువంటి వాటిని మనం ఎంపిక చేసుకుంటూ ఉండాలనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇతరుల సంపదను చూసి నేను మురిసిపోతాను, ఎందుకంటే అందరికీ ఎంత కావాలంటే అంత ఈ సృష్టిలో ఉందన్నటువంటి ఎరుకతో సదా నేను ఉన్నాను. కాబట్టి పక్క వాళ్ళ సంపదను చూసి మురిసిపోవాలి మనం, ఎంత భాగ్యమో కదా అని చెప్పేసి. ఎందుకంటే అందరికీ ఎంత కావాలో అంత ఈ విషయంలో ఉంది, ఈ సృష్టిలో ఉంది. వాళ్ళు ఎన్ని కోట్లు, వందలు వేల కోట్లు సంపాదించారో అన్ని వందల వేల కోట్లు మీరు సంపాదించడానికి, మీ జీవితంలో నిలిపి ఉంచుకోవడానికి కూడా ఈ సృష్టిలో అవకాశం ఉంది. కాబట్టి పక్క వాళ్ళ సంపదలను చూసి మనం మురిసిపోవాలి. అయ్యో నాకు లేదే అని చెప్పేసి ఏడుస్తూ ఉండకూడదు, బాధపడుతూ ఉండకూడదు. ఏమవుతుంది, ఆ ఆలోచన ద్వారా మీకు వచ్చేటటువంటి ఆ శుభాలని రానియకుండా మీకు మీరు ఒక అడ్డుగేటు వేసుకున్న వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. కాబట్టి ఇతరుల సంపదలను చూసి నేను మురిసిపోతాను అనేది ఎప్పుడు మీరు అనుకుంటూ ఉండాలి. మరి ఈ సరికొత్త చైతన్యాన్ని నాలో స్థిరంగా విస్తరించుకుంటున్నాను అనేది ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. దానికి అనుగుణంగా నా సంపదలు వృద్ధి చెందుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి నుంచి, ప్రతి చోట నుంచి నాకంతా శుభమే జరుగుతుంది. ప్రతి ఒక్కరి నుంచి నాకంతా శుభమే జరుగుతుంది. ప్రతి చోటు నుంచి కూడా నాకంతా శుభమే జరుగుతుంది. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది, అంతా సరిగానే ఉంది. ఎక్కడ తప్పు లేదు, ఎక్కడ ఒప్పు లేదు, అంతా సవ్యంగానే ఉంది ఈ సృష్టిలో అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఈ విషయాల్ని సదా పాటిస్తూ ఉంటామో, ఆచరిస్తూ ఉంటామో, మరి మన జీవితంలో అమలు చేస్తూ ఉంటామో, మనం అద్భుతంగా ఆ సంపదను పొందడానికి మనలో చైతన్యాన్ని ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఆ సంపదను మనం పెంపొందించుకుందాము. ఆ సంపదతో మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాము. మరి మన జీవితాన్ని ఈ విశ్వానికి, విశ్వ కళ్యాణానికి ఉపయోగిద్దాము. మరిన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.